Hi, I'm Dr. V. Saikant Kumar, consultant nephrologist from AS Clinics, Kottapet. సో జనరల్గా కిడ్నీలు మాట్లాడలేవు. సో బాడీలో ఏం సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం కిడ్నీ సమస్య ఉందని ఎప్పుడు డౌట్ పడాలి అంటే ఫస్ట్ థింగ్ అంటే ఈజీ ఫెటిగబిలిటీ అంటే ఇంతకుముందు మంచిగా ఎప్పుడు పని చేసుకునే వాళ్ళు సడన్గా కొద్దిగా పని చేయగానే అలసట్టలాగా రావడం ఇవి ఉంటే మాత్రం డెఫినెట్గా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. జనరల్గా రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే హార్ట్ సమస్య ఉన్న వాళ్ళకి, కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఇలా ఈజీ ఫెటిగబిలిటీ అనేది రావచ్చు. ఇంకొకటి ఏంటంటే స్వెల్లింగ్స్ ఆఫ్ ది బాడీ రావడం, వాపులు అనేది జనరల్ కాళ్ళ వాపులు, లేకపోతే మొహంలో వాపులు, కంటి చుట్టూ వాపు ఉన్నాయంటే జనరల్గా కిడ్నీ సమస్య ఉన్నదని అనుకోవాల్సిన అవసరం పడవచ్చు. అంటే అందరిలో ఉండాల్సిన అవసరం లేదు, కానీ టెస్ట్ చేసుకుంటే మనకు ఆ సమస్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. మూడో విషయం ఏంటంటే బీపీ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం. అంతవరకు కంట్రోల్ ఉండి సడన్గా బీపీ కంట్రోల్ లేకపోయినా, షుగర్ కంట్రోల్ ఉండి షుగర్ అధికంగా ఉన్నా, షుగర్ డౌన్ అయినా జనరల్గా వీళ్ళకి ఏంటంటే కిడ్నీ సమస్య ఉందో లేదో అనేది కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎక్సెసివ్ డ్రైయింగ్ ఆఫ్ ది స్కిన్ ఉండడము, ఇచ్చింగ్ లాంటిది ఉండడం. ఇవి ఏమైతే అంటే బాడీలో వేస్ట్ పదార్థాలు అనేది జమ అవడం వల్ల ఇవన్నీ స్కిన్ కింద కొద్దిగా అక్యుములేట్ అవుతుంటాయి. దీనివల్ల ఎక్సెసివ్ ఇచ్చింగ్ అనేది కూడా కొద్దిగా రావచ్చు. ఇంకోటి ఏంటంటే బాడీ కలర్ చేంజెస్ అవ్వడం కూడా, ఎక్సెస్ వైట్ ఉన్న వాళ్ళు జనరల్గా ఈ బాడీ వేస్ట్ అవ్వడం వల్ల కొద్దిగా డార్కిష్ అనేది కూడా అవుతూ ఉంటారు. సో వీటిలో కూడా ఒక్కోసారి మనకి ఏమైనా వేరే సమస్యలు ఉన్నాయా లేదా అనేది కూడా కొన్నిసార్లు టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.